తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కీలకమైన నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గాల పార్టీ బాధ్యతలన్నీ ఎమ్మెల్యేలకే అప్పగించడం అన్నది ఇది పార్టీ శక్తి కేంద్రీకరణకు దారితీసింది. మునుపటి విధానంలో జిల్లా కమిటీలు, ఎంపీలు, మంత్రులు కార్యక్రమాలకు పాలకులుగా ఉండేవారు. కానీ 2018 తర్వాత ఈ బాధ్యతలు పూర్తిగా ఎమ్మెల్యేలు స్వాధీనం చేసుకున్నారు. దీంతో వారి ప్రాధాన్యత పెరిగి ఇతర నేతలకు అవకాశం లేకుండా పోయింది. ఎమ్మెల్యేల చుట్టూ ఉన్న అనుచర వర్గాల ప్రభావంతో ఉద్యమ సమయంలో పనిచేసిన అనేక మంది నేతలు పక్కన పడ్డారు. పార్టీ పదవుల్లోనూ వీరికి స్థానం ఇవ్వకపోవడంతో వారు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గాల్లో పాత వాళ్లు, కొత్తగా చేరిన వాళ్ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఎమ్మెల్యేలు నియోజకవర్గ అధ్యక్షులుగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో మరో నేత ఎదగలేనట్టుగా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ పరిస్థితులు చివరకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిఫలించాయి. బీఆర్ఎస్ పార్టీ కేవలం 39 స్థానాలకే పరిమితమై ప్రతిపక్షంగా మిగిలింది. తర్వాత జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఓటమి, ఎమ్మెల్యేల వలసలతో పార్టీ బలం 28కి దిగజారింది. అయినప్పటికీ అధిష్టానం ఇప్పటికీ పార్టీ శ్రేణుల అభిప్రాయాలను పట్టించుకోకుండా పాత నేతలనే కొనసాగిస్తోంది. పలువురు నేతల అభిప్రాయం ప్రకారం నియోజకవర్గాల్లో యాక్టివ్గా పనిచేసే వారిని అధ్యక్షులుగా నియమిస్తే ఈ పరిస్థితి తలెత్తేది కాదు. సభ్యత్వ నమోదు ప్రక్రియపై స్పష్టత లేకపోవడం, పార్టీ కమిటీల ఏర్పాటులో జాప్యం మరియు స్థానిక నాయకత్వం విషయంలో స్పష్టత లేకపోవడం పట్ల పార్టీ శ్రేణులు గందరగోళంలో పడ్డాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో గట్టి నాయకుల కొరత కనిపిస్తోంది. ఇప్పుడు ప్రశ్న ఒకటే, బీఆర్ఎస్ అధిష్టానం పాత విధానాన్ని కొనసాగిస్తుందా లేక ఆత్మ పరిశీలన చేసి నాయకత్వ బాధ్యతలను మారుస్తుందా? మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.